ఎవరి కష్టం వాళ్ళే అనుభవించాలి అని తప్పించుకొని పారిపోతుంటాం కదా. ఆ కష్టం మనకొచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆదుకుంటారు? పూర్వం ఒక వ్యాపారి దగ్గర ఒక గాడిద గుర్రం ఉంటాయి. ఒకరోజు ఆ వ్యాపారి తన గుర్రాన్ని గాడిదని తీసుకొని కొంత సామాన్లు తీసుకొని దూరంగా ఉన్న మార్కెట్కి బయలుదేరతాడు. అయితే ఆ సామాన్ అంతటిని గాడిద మీద పెడతాడు, తాను గుర్రం ఎక్కి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. కొంతసేపటికి అతనికి కిందకి దిగాలనిపిస్తుంది. కిందకి దిగేసి తాను కూడా నడుచుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. గాడిద మీద ఉన్న సామాన్లు చాలా బరువుగా ఉంటాయి. నేను ఈ సామాన్లు మోయలేకపోతున్నా, చాలా బరువుగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది, ఈ సామాన్లో సగం సామాన్ నువ్వు మోయొచ్చు కదా అని చెప్పి గాడిద గుర్రాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు గుర్రం ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు గాడిదవి, నేను గుర్రాన్ని, నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి, నువ్వు నన్ను సామాన్లు మోయమంటావా? నో 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 నో, సామాన్లు మోయటం నీ పని, నీ బాధ్యత, కాబట్టి నీ కష్టం ఏదో నువ్వే పడు అని చెప్పి చాలా గర్వంగా పొగరుగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ వ్యాపారి గాడిదని చూస్తాడు. అప్పుడు ఆ వ్యాపారి వెంటనే ఆ గాడిద మీద ఉన్న సామాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి గుర్రం మీద పెడతాడు. ఇప్పుడు బరువంతా గుర్రం మీద పడిపోతుంది. ఆ గుర్రాన్ని కూడా ఆ సామాన్ చాలా బరువుగా అనిపిస్తుంది. అది కొంత దూరం కూడా మోయటం చాలా కష్టంగానే ఫీల్ అవుతుంది. అప్పుడు గుర్రానికి జ్ఞానోదయం అవుతుంది, పశ్చాత్తాపడటం మొదలవుతుంది. ఇందాక గాడిద మిత్రుడు చెప్పినప్పుడే నేను ఈ సామాన్ సగం తీసుకున్నట్లయితే నేను ఇప్పుడు సగం సామాన్నే మోయాల్సి వచ్చేది కదా. అప్పుడు ఆ మిత్రుడి మాట వినకుండా గర్వంతో మాట్లాడినందుకు ఇప్పుడు సామాను మొత్తం నేనే మోయాల్సి వస్తుంది కదా. తన దాకా వస్తే గాని ఏ విషయం అర్థం కాదు అన్న విషయాన్ని ఆ గుర్రం గ్రహిస్తుంది. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎదటి వ్యక్తి కష్టం వచ్చినప్పుడు ఎవరి కష్టం వాడిది, ఎవరి కష్టం వాళ్ళే అనుభవించాలి అని తప్పించుకొని పారిపోతుంటాం కదా. ఆ కష్టం మనకొచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆదుకుంటారు? ఎవరు మన కష్టాన్ని పంచుకుంటారు చెప్పండి? ఎవ్వరు పంచుకోరు. అందుకే మన తోటి వాళ్ళకి, తెలిసిన వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు మనం వాళ్ళ కష్టాన్ని పంచుకుంటే, మనకు కష్టం వచ్చినప్పుడు మన కష్టాల్ని వాళ్ళు పంచుకుంటారు. మనిషి అన్న తర్వాత కష్టాలు రావటం చాలా సహజం. ఈ కష్టాలు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించాలి. కష్టాలను పంచుకొని, బంధాలను పెంచుకొని సంతోషంగా జీవితం గడపాలి. ఇదే ఈ జీవితానికి ఉన్న గొప్ప పరమార్థం. ఇది గ్రహించాలి.